నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యా సంవత్సరం పునః ప్రారంభమైన నేపథ్యంలో మొదటి రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను వారు పరిశీలించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల 100% ఫలితాల సాధనకి కృషి చేయాలని, ఏ ఒక్క బడిలోనూ ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి వార్షిక ఫలితాల్లో 75% తగ్గకుండా ఉత్తీర్ణత నమోదు చేయాలని ఆకాంక్షించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. నేడు గొప్ప గొప్ప స్థానాలలో కొనసాగుతున్న అనేక మంది ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేశారని గుర్తు చేశారు. జిల్లాలోని 158 ప్రభుత్వ బడుల్లో 10వ తరగతి ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించాయని, 103 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించారని కలెక్టర్ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని 792 ప్రభుత్వ బడులలో టైలెట్స్ నిర్మాణాలు, మంచినీటి వసతి కల్పన వంటి పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను కుట్టించే బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగిందని, దీనివల్ల మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గప్రసాద్, బోధన ఆర్డీఓ రాజేశ్వర్, రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, ఎంఈఓ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు. బాగా చెప్పండి, విద్యావంతులు చేయండి. మీ సౌకర్యాల కొరకు ఎక్కడ ఏమున్నా ఇబ్బందులున్నా టీచర్లకు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ కాకుండా జూనియర్ కాలేజీలో కానీ అవన్నీ మనం వంతు చేసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ బాగా చదువుతారా? ఏ క్లాస్ అమ్మా మీరు? 10th. ఓహో, మీరందరూ 10th వెరీ గుడ్. 9th కంప్లీట్ అయింది. 9th అయిపోయిందా? 10th అయిపోయిందా? 9th అయిపోయింది. వెరీ గుడ్. 10th మరి 10 గుడ్డ వస్తాయా? వస్తాయని వాళ్ళు చేతులు లేపండి. టైం ఎంత చదవచ్చు? టైం ఉంది, బాగా 1 year టైం ఉంది. సరిగా మీ అందరూ బాగా చదవాలి. నా టీచర్లకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, క్లాసెస్లో ఏ సబ్జెక్టులు కూడా అబౌవ్ 75% ఉండాలి. 75% కంటే ఎక్కువ ఉండాలి. అటువంటి టీచర్లని తప్పనిసరిగా నా పేరెంట్స్ కానీ, మేము కానీ అభినందిస్తాం. మీ అందరికీ అభినందించి ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఒక రెస్పెక్ట్ పెంచే విధంగా ఉంచుకోవాలని చెప్తూ, నేను కూడా ఒక 2-3 months తర్వాత ఎక్కడైనా కానీ టీచర్స్లో ప్రీ-ఫైనల్ ఎగ్జామ్ పెట్టించాం. ఎందుకు పెట్టించాం? మొన్న కలెక్టర్ గారు మేము అనుకొని నా విద్యార్థులు 10కు 10 రావాలి, ఎక్కడన్నా ఒక 2 months ముందే ఎగ్జామ్ పెడితే ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నాడో ఆ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరం ఉంటుందని ప్రీ-ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ప్రతిసారి మీరు ఎన్నిసార్లు పెడతారు ఎగ్జామ్స్? 3 times 4 times? మామూలు 3 times కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్షన్ కానీ, సెకండ్ దాంట్లో వచ్చి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ టెస్ట్ పెట్టి ఏ క్లాసులు ఇంప్రూవ్మెంట్ లేదో ఆ విద్యార్థులకు మళ్ళీ స్పెషల్గా టీచింగ్ చేస్తే బాగుంటుందని చేస్తూ సో మీరు అందరు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలో కూడా 100% కమిట్మెంట్తో
చదువు చెప్పే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటున్నాము. సో ప్రతి ఇయర్ కూడా ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, అంటే వాళ్ళు చెప్పే ఏదైతే టీచింగ్ ఉందో ఆ మెథడాలజీ కూడా మనము చాలా కొత్తగా మనకి గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది. అంటే మనకి ఫస్ట్ లెవెల్ లెర్నింగ్ అనే కానీ తొలిమెట్టు అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా టీచర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతున్న ఏదైతే మోడర్న్గా ఉందో సో వాళ్ళు కూడా టీచింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్స్ని కూడా మనము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంగ్లీష్ మీడియం కూడా వాళ్ళు అడాప్ట్ అయ్యే విధంగా కూడా మనము ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా మంచిగా, అంటే మనకి అన్ని ఫిజికల్గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా టీచింగ్ పరంగా కూడా మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ని ఇస్తున్నాం. కాబట్టి సో అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించడం, అదేవిధంగా వాళ్ళు కూడా బాగా చదివి మంచి స్థాయిలో ఉండి మన ప్రభుత్వ పాఠశాలలకి మంచి గుర్తింపు తెస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ రామందిరి పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలను అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఆర్టీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతుందని, కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన వారు ఇప్పుడు గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఆర్టీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్నులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మిడ్ డే మీల్ కానీ మిడ్ డే మీల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నారు, క్లాస్ 3rd, 4th, 5th, 6th. సో ఇప్పుడు న్యూట్రిషియస్ మీల్ మిడ్ డే మీల్లో మనం ఇక్కడ ప్రోటీన్ బేస్డ్ మీల్ ఇస్తున్నాము. ఇది చాలా హెల్ప్ఫుల్. దీంతోపాటు ఇది స్కూల్లో ఒక ఆపర్చునిటీ ఉంది. ఇంట్రెస్ట్ పరంగా మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూజ్ చేయవచ్చు. కొంతమంది ఇప్పుడు స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్ ఉండవచ్చు. సో స్పోర్ట్స్ వాలీబాల్ కానీ ఆర్ ఖోఖో ఆర్ ఇవి అన్నీ మీ పీటీ గారు ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్. మార్నింగ్లో ఒక ఈవినింగ్ సెషన్లో ఒక యోగా కానీ ఇవి అన్నీ యాక్టివిటీ కూడా పెట్టవచ్చు. సో ఎక్కువ టైం తీసుకుండా నేను సెలవు తీసుకుంటాను. మరొకసారి చాలా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ న్యూ అకాడమిక్ సెషన్. అండ్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ యూ ఆల్ విల్ క్లియర్ and the next session with the flying colors. Thank you all. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్కూల్స్కి వస్తే టీచర్స్ని గౌరవించడం, ఫ్రెండ్స్ని గౌరవించడం, రిలేటివ్స్ తోటి మంచిగా ఉండడం, ఎవరికైనా చిన్న ఏమైనా సహాయాలు అవసరం బట్టి చేయడం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మంచి మానవ సంబంధాలు లేకుంటే మీకు సంబంధించినటువంటి లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు జీవితాంతం హ్యాపీగా బతికేయడానికి అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరు కూడా ఈ 4 అంశాలు లైఫ్లో గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ద బెస్ట్. మీరంతా కూడా మంచిగా చదువుకొని మంచి కెరీర్స్లో స్థిరపడి మంచి ఫ్యూచర్ అందియాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి, అదేవిధంగా హెచ్ఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈరోజు అధికారులతో కలిసి స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని కోరుకుంటున్నాను. మా మున్సిపల్ తరఫు నుండి కానీ ప్రభుత్వం తరఫు నుండి కానీ ఏ అవసరం ఉన్నా మేము దగ్గరుండి చేయిస్తామని హామీ ఇస్తున్నాము.
పిల్లలు మీరు కూడా బాగా చదివి స్కూల్కి మన ఊరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఉచిత దుస్తులు అలాగే ఉచిత పుస్తకాల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటుంది కూడా ఆ ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోకి రావడం అనేది చాలా అభినందించదలసిన విషయము. అలాగే ఇప్పుడు యశ్వంత్ గారు మాట్లాడుతూ మన పాఠశాల రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది. మనము 9.2 GPA సాధించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. అలాగే 90% సాధించడం అనేది ఒక స్కూల్ చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయము. అందరూ కూడా ఈ చప్పట్లతో అందరూ కూడా అందరినీ కూడా మన పాఠశాల కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంఏఓ గారికి మరొకసారి చేస్తూ మేమందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా పాఠశాలలో విషయంలో ఎలాంటి సహకారమైనా నేనైనప్పటికీ మా చైర్పర్సన్ గారు అయినప్పటికీ అందరూ కూడా మా పాలకవర్గం అందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మా దగ్గరికి ఏది కావాలనుకున్నా ఎప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించగలరు. మేము అనునిత్యం అందుబాటులో ఉంటాము. పాఠశాల విద్యార్థుల కంటే మాకు ఇంకెక్కువ ఏది కూడా లేదు. మా చైర్పర్సన్ గారు కూడా మా కౌన్సిలర్ కూడా ఎప్పుడు కూడా అంటుంటారు, ఇదంతా కూడా మనం చేయాల్సింది ఎప్పటికి ఖచ్చితంగా మనం చేద్దామని కూడా వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. మా సహకారం కూడా మీ అందరికీ ఇలాగే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న TS18T 5355 బస్సు ఆర్మూరు బస్టాండ్ లో గల స్టేజ్ వద్ద నిలుపగా డ్రైవర్ బస్సులు గమ్యస్థానం చేర్చడం కోసం వెనుకకు తీస్తున్న క్రమంలో 50 సంవత్సరాలు గల సుజాత అనే మహిళ అజాగ్రత్తగా బస్సు ఆపమంటూ వెనుక నుండి పరిగెత్తుకుంటూ రావడంతో అది గమనించని బస్సు డ్రైవర్ ఆమెను ఢీకొనడంతో బస్సు వెనుక చక్రాలు ఆమె 2 కాళ్లపై నుండి వెళ్లడంతో నుజ్జు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ అశోక్ అంబులెన్స్ ను పిలిపించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వైస్ చైర్మన్ తన స్క్రాప్ షాప్ వద్ద చోరీ అయిన బండ్లను కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. వైస్ చైర్మన్ పై పోలీసులు పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు త్యాగా ఉదయ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు జస్సు అనిల్, కలివుడు గంగాధర్, నాయకులు పొలకం వేణు, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా గారు ఏదైతే దొంగ బండ్లకి మెట్పల్లిలో పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. గతంలో జీవన్ రెడ్డి ఏదైతే వీళ్ళందరినీ పెంచి పోషించారు, దొంగల్ని లంగల్ని అందరూ వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. ఆ కాంగ్రెస్లో కూడా అంత దొంగలు లంగాలంతా ఒక జగలేదు. దీనికి మళ్ళీ వినయ్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి షేక్ మున్నా గారిని ఇమ్మీడియట్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేకుంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయితే అంటే టీఆర్ఎస్ పార్టీలో గతి కాంగ్రెస్ పడుతుంది. మీరు దొంగల్ని లంగాల్ని ఏదైతే దొంగ పనులు ఆర్మూరులో ఎన్ని పోయినాయో దీనికి అందరికీ లింకు షేక్ మున్నా గారికి ఉన్నారు. 100 బండ్లు పోయినాయి ఆర్మూరులో. ఆ 100 బండ్లు కూడా షేక్ మున్నా గారి దగ్గర రికవరీ చేయాలని చెప్పి మేము డిమాండ్. ఆర్మూరు డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్, నందిపేట పోలీస్ స్టేషన్ కావచ్చు, మార్కర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్మూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్మూరు అసెంబ్లీ పరిధిలో ఏ అయితే బండ్లు పోయినాయో పోలీస్ వాళ్ళ రికార్డులలో బండ్లు పోయినాయి, ఇంకా బండ్లు దొరకలేవు అన్న సందర్భాలు వచ్చేందుకు చాలామంది ప్రజల్లో ఉన్నది. మరి బండ్లు పోయినాయి దొరకలేవు, ఎందుకు దొరకలేవు పోలీసు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఏ అయితే బండ్లు పోయినాయి దొరకలేవో వీటిని ముక్కలుగా చేసి ఈ స్క్రాప్ వ్యాపారం ఏదైతే మున్నా ఉన్నాడో, మున్నా ఇతని కింద ఎందరు అంశాలు ఉన్నారు, ఉన్నటువంటి షాప్ ఎన్ని ఉన్నాయి దాంట్లో రైడింగ్ చేసి ఇవన్నీ రికవరీ చేసి మరి బాధ్యులకు అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఈ దొంగ బండ్ల వ్యవహారంలో నిందితుడిగా ఉన్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తన మీద కేసు నమోదైంది. 7/6/2024 నాడు ఎఫ్ఐఆర్ నంబర్ 248/2024 A13గా ఉన్నాడు. కాబట్టి ఇతని వద్ద ఎన్ని బండ్లు అయితే రికవరీ చేసిండ్రో ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు ఆర్మూర్ ప్రాంతంలో
పెద్ద మొత్తంలో గతంలో బండ్లు దొంగలించడం జరిగింది. పోలీస్ అధికారులు సరి అయిన పద్ధతిలో తక్షణమే తగు విచారణ చేసి నిందితుని వద్ద ఏవైతే బండ్లు కొన్ని రికవరీ చేసారు, ఇంకా రికవర్ కావాల్సినవి ఉన్నాయి కాబట్టి విచారణ చేసి ఆ బాధితులు కూడా బండ్లు ఇప్పియాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఒక గౌరవమైన పదవి గతంలో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉండి ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి షేక్ మున్నా గారు ఇక్కడ పెరికిట్లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ ఈ దొంగ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నందున భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, తక్షణమే వారి పదవికి రాజీనామా చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది గౌరవమైన పోస్టు, ఒక ప్రజాప్రతినిధి, ప్రజలకు రాజకీయంగా ఒక సేవాభావంతో ముందుండి సేవ చేయాలి తప్ప ఇలా దొంగ వ్యాపారాలు చేస్తూ ఆస్తిని కూడగట్టుకోవడం సమంజసం కాదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక పార్టీలో ఉంచుకుంటారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, అది ఏం పార్టీ ఎలాంటి పార్టీ అది వాళ్ళ నిర్ణయం కాబట్టి తక్షణమే ఈ వైస్ చైర్మన్గా కౌన్సిలర్గా రాజీనామా చేయాలని మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. షేక్ మున్నాకి బెయిల్ రావాలంటే ఆ నాయకులు ఆలకాలకే ₹1,00,000 కమిషన్ తీసుకొని బెయిల్ ఇప్పించారట. ఇవన్నీ ఇంత వింతగా వినబడుతున్నాయి. ఇంత స్పష్టంగా ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళు రికవరీ కింద చూపెట్టిన బండ్లు ఏవైతున్నాయో అవి చాలా తక్కువ, అది 25% మాత్రమే రికవరీ చూపించారు. అంతకుముందు కొన్ని వందల సంఖ్యలో బండ్లు సుమారు ₹1,00,000, సుమారు 70,000, 50,000, 60,000 రూపాయలు ఉన్న బండ్లని 5,000, 4,000, 3,000 కాడికి అమ్మితే వీళ్ళు కొనుక్కొని అదంతా స్క్రాప్ కింద పడేస్తే కనీసం చైల్డ్ నంబరు ఏమి దొరకకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి బాధితులందరూ ఎలాంటి అధైర్యపడద్దు. మన దొంగ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ దగ్గర ఆడ కారంపొడి దుకాణం ఉన్నది, ఇక్కడ స్క్రాప్ దుకాణం ఉన్నది, ఆ ఇల్లు ఉన్నది. ఇవన్నీ లేకపోతే మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నా, దౌర్భాగ్యమైన మున్సిపల్ వైస్ చైర్మన్ అని గౌరవిస్తున్నా. మున్సిపల్లో ఒక సీటు కూడా ఉన్నది, ఆ సీట్ దగ్గర పోయి ఆయన లేకపోతే మున్సిపల్ చైర్మన్ని పోయి అయ్యా మీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏంటి, మా బండ్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆ పైసలు మాకు ఇప్పిరు అని చెప్పి బాజాబ్తా పోయి మున్సిపల్లో కూర్చుంటే ఖచ్చితంగా మన బండ్లన్నీ మనకు వచ్చేస్తాయి. అసలు బాధితులు ఆశ్చర్యపడకండి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ కాపీలు పట్టుకొని మనం చెప్పిన అడ్రస్లలో పోతే మన బండ్లు మనకు వచ్చేస్తాయి. తొలగించాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ చైర్మన్ మనం డిమాండ్ చేయడం. మేము ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగానే చదువురానటువంటి వ్యక్తి యొక్క వెనుక బ్యాక్గ్రౌండ్ దొంగతనమైనటువంటిది ఈ కాంగ్రెస్ హయాంలోనే బయటపడ్డది. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వివరించడం ఇతని యొక్క పాలసీగా మారిపోయింది. సో వెంటనే ఈ యొక్క అభియోగం ఏదైతే తనపై ఉందో ఈ అభియోగాన్ని నిరూపించుకోవడానికి తను నిజాయితీగా ఉండాలి అనుకుంటే వెంటనే తను రాజీనామా చేయాలని, అదేవిధంగా కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నాయకులు వెంటనే క్షమాపణ కోరాలని భారతీయ జనతా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ముందుగానే భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా చదురాని వ్యక్తి ఒకటి, ఇప్పుడు దొంగ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. మరి వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ విషయంలో వెంటనే వైస్ చైర్మన్ తొలగించాలని, అదేవిధంగా కాంగ్రెస్ క్షమాపణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన తై బజార్ వేలంపాట నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి తై బజార్ వేలంపాట శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి ఈరోజు పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో సంప్రదించగలరు. నియమ నిబంధనలన్నీ కూడా నోటీస్ బోర్డు పైన అతికించబడ్డాయి, డీటెయిల్స్ ఉన్నాయి. ఆసక్తి గల వారు అందులో కూడా క్లియర్గా ఇచ్చాము. 5 లక్షల డిపాజిట్, 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు బకాయిలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేషన్ చేయడానికి వీల్లేదు. ఈ విషయాలన్నీ కూడా మేము క్లియర్గా నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. మా వేలంపాట బేసిక్ ప్రైస్ కూడా నిర్ణయించడం జరిగింది. అన్ని గైడ్లైన్స్ అనేది క్లియర్గా పెట్టాము. 11 శనివారం ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించబడుతుంది. అందరూ కూడా ఆసక్తి గల అందరూ కూడా పార్టిసిపేషన్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఆర్మూరు మున్సిపల్ పరిధి 26వ వార్డులో సమస్యలు తిష్టవేశాయని కాలనీ నివాసులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ నివాసులు మాట్లాడుతూ 26వ వార్డులో మురికి కాలువలు, రోడ్డు, కరెంటు స్తంభం ఎటువంటి సదుపాయాలు లేవని, దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని కౌన్సిలర్ సుజాత రమేష్ దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజును కలిసి తమ గొడును వెళ్లబోసుకున్నామని, దీంతో మున్సిపల్ కమిషనర్ రాజు స్పందించి తమ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కాలనీ నివాసులు తెలిపారు. 26వ వార్డు రాజారాం నగర్ సామాన్య ఏంటంటే డిమాండ్ అంటే మాకు అక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, తర్వాత రోడ్స్ కూడా లేవు. చాలాసార్లు మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కూడా చాలాసార్లు చెప్పినాము, కమిషనర్ గారికి ఇచ్చినాము, చైర్పర్సన్ గారికి ఇచ్చినాము, మాకు పరిష్కారం అయితే ఏం దొరకలేదు. మళ్ళీ ఈసారి ఇప్పుడు కూడా వచ్చి మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది. సార్కు వినతిపత్రం ఇచ్చినాము, మా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పినాము. సార్ కూడా చాలా స్పందించారు. తొందరగా మాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి ఈ విషయము మా కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్ అతని దృష్టి కూడా తీసుకెళ్ళినాము. అతను కూడా ఏం పట్టించుకోలేదు. అతనితో కాదని చెప్పేసి అని మేము మున్సిపాలిటీ రావడం జరిగింది. మా చైర్మన్ రాజు గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా మాకు స్పందించి మా ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేసి సీజ్ చేయాలని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావుకు వినతి పత్రం అందజేశామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ తెలిపారు. నా పేరు మహేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 900 పైగా ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా చాలా ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటివరకు కూడా ఫిట్నెస్ సంబంధించినటువంటి ఇంకా చేసుకోలేదు. దాంతోపాటు కాలం చెల్లినటువంటి బస్సులను ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వీటితో పాటు పరిమితికి మించి ఈరోజు విద్యార్థులను ఎక్కించుకొని వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి మన నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఈ అంశాల మీద ఈరోజు కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఈరోజు వాళ్ళ డ్రైవర్లకు సంబంధించి కూడా అనుభవం లేనటువంటి డ్రైవర్లను పెట్టుకొని కూడా ఈరోజు తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళు ధనార్జన ధ్యేయంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించి ఫిట్నెస్ లేనటువంటి బస్సులను సీజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. పంటల బీమా పథకాన్ని 2024 ఖరీఫ్ సీజన్లో 5 లక్షల నుండి 6 లక్షల ఎకరాల వరకు వరి, పసుపు, మొక్కజొన్న, సోయా పంటల్ని సాగు చేయబడతా ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటే ఈ వ్యవసాయ రంగానికి కాపాడడానికి ఏదైతే గతంలో సబ్సిడీల్ని ఇచ్చే ప్రభుత్వాలన్నిటి మీద ఈ కార్పొరేట్ శక్తుల ఒత్తిడి మేరకు సబ్సిడీని రద్దు చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం సబ్సిడీలు కొనసాగించాలి 50% అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ 6 లక్షలకు ఏదైతే నిజామాబాద్ 6 లక్షల ఎకరాల సాగుకు సరిపడా యూరియా, సరిపడా విత్తనాలు, కల్తీ లేని విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏదైతే పాడి పరిశ్రమ చూసుకున్నప్పుడు అన్ని నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ కల్తీ పాలు వచ్చేసి ఇలా ఆహారాన్ని కల్తీ చేస్తూ ఉంది, ఆరోగ్యం చెడగొడతా ఉంది. అందుకని పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం దాదాపు రైతులందరికీ ఇంటింటా 2 బర్లని 2 ఆవులని ఇచ్చి సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి, దానా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పశు హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది కొరత తీర్చాలని, అట్లాగే మండలం స్థాయిల్లో ఏఓల కొరత తీర్చాలని, కల్తీ లేని విత్తనాలు సప్లై చేయాలని, నిజామాబాద్ జిల్లాలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ అట్లాగే సహకార రంగంలో ఉన్న ఎన్సీఎల్ షుగర్ ఫ్యాక్టరీని
వచ్చే సీజన్కైనా మీరు ప్రారంభించి ఉచితంగా చెరుకు విత్తనం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం కోరుతా ఉంది. సహాయ సహకారాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీటికి పంట బీమా పథకాన్ని గతంలో ఫసల్ బీమా అన్నారు, బ్యాంకులో లోన్లు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇచ్చిండ్రు. లోన్లు తీసుకోకుండా ఏమి తీసుకోకుండా ప్రతి రైతుకు ఖచ్చితంగా ఈ పంటల బీమా పథకాన్ని అమలు చేసి అది రైతు యూనిట్గానే అమలు చేయాలని చెప్పి మా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు గ్రామ యూనిట్ అన్నా మండల యూనిట్ అన్నా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా పైసలు పడలేదు. సీజన్ ప్రారంభమైపోయింది. అదేవిధంగా విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి, నకిలీ పురుగు మందులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వమే వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే నాణ్యమైనటువంటి విత్తనాలను సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా సప్లై చేసి 50% సబ్సిడీలో ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వేల్పూర్ మండలంలో నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. పది తెచ్చుకుంటారండి. సిరికొండ మండలంలో నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంభంతోనే పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరికొండ తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సతీష్, ఉపాధ్యాయులు సునీత, అన్నపూర్ణ, రాచర్ల గంగాధర్, యూసఫ్ ఖాన్, మహిళా సమైక్య ఏపీఎం సత్యానంద్, శేఖర్, రాజేంద్ర సాయన్న, సిసి పుష్ప, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే ఏర్పాటు చేసిందో మా విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్థలభావం వల్ల వారు కేటాయించిన స్థలాలు అక్కడ మీరు ఆశీర్వాదం కావాలని కోరుతున్నాం. మరి ఇటు సమావేశాన్ని ఉద్దేశించి విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి అనిపిస్తుంది, అబ్బాయి రోజులు సెలవుల తర్వాత మళ్ళీ పాఠశాలకు రావాలంటే, కానీ నూతన డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మనము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఏపీఎం గారిని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ చేతుల మీద ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాము. ఈ యొక్క విషయంలో కూడా బోధించడానికి ఉపాధ్యాయులను కోరుతున్నాను. మీరు ఇచ్చే పుస్తకంలో ఉన్న వాటితో పాటు కాకుండా సమాజంలో ఉన్నటువంటి దుస్తులను కూడా వాళ్ళని అధిగమించవలసినటువంటి పిల్లలలో ఉన్నత భావాన్ని కాకుండా ధైర్యాన్ని నింపడానికి గురించి మీరు బోధించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ తప్పాడని ఒక అబ్బాయి, అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్ అయ్యానన్న విషయాన్ని కాకుండా వాళ్ళు ఒక వేరే వాళ్ళు నేను ఫెయిల్ అయిపోయాను, నేను అసలు పనికిరానని ఒక న్యూనత భావం ఏర్పడుతుంది. అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టులు బోధించడం పాటు వాళ్ళలో గుండె ధైర్యాన్ని, పట్టుదలను నింపించేటట్టుగా బోధించాలని నేను కోరుచున్నాను. అదొక నా యొక్క సూచనగా మరి తప్పకుండా పాటిస్తున్నాను. ప్రైవేట్ స్కూళ్ళలో లేట్ వస్తున్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్లో ముందొస్తున్నాయి. ఇది మీ దృష్టిలో ఉండాలా. పుస్తకాలు ఇచ్చిన తర్వాత ముందస్తుగా మీరు చదివి మీరు క్రమశిక్షణతో మెలిగి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్దేశంతో మీకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యూనిఫామ్ కూడా ఎందుకోసం అనంటే యూనిఫామ్ లేకుండా కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరూ కూడా ఒకే వరుస క్రమంలో ఒకే పద్ధతిగా కనబడాలనే ఉద్దేశంగా ఈ యూనిఫామ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ యూనిఫామ్ స్వీకరించి, బుక్స్ స్వీకరించి మన పాఠశాలకు, మన సిరికొండకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిను కోరుతున్నాను. ఇందులో భాగస్వామ్యుల ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
సిరికొండ మండలం చిన్న వాల్గొట్టు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శరణి ఆధ్వర్యంలో ఇంటింటికి మిషన్ భగీరథ వాటర్ సర్వే నిర్వహించారు. మిషన్ భగీరథ నల్ల ఉందా లేదా, ఉంటే నీళ్లు వస్తున్నాయా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శరణ్య మాట్లాడుతూ ఈ యొక్క సర్వేని గత 2 రోజుల నుంచి నిర్వహిస్తున్నామని, సర్వే పూర్తయ్యాక ఈ సర్వే వివరాలను ఆన్లైన్ లో పొందుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారబోల్ సాయి, కృష్ణ, మారుపాక రాజన్న తదితరులున్నారు. ఇక్కడ